సార్, ఒక సీనియర్ వైద్యునిగా ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో వాతావరణం కాలుష్యం ఏ రకంగా ఉందో చూస్తున్నాం. ముఖ్యంగా ధూళి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో అయితే ఇంకా దారుణంగా పరిస్తుంది. సో ఇలాంటి కాలుష్య వాతావరణంలో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా మనం కొద్దిగా సేవ్ చేసే అవకాశం ఉంటుంది? నిజం చెప్పాలంటే ఈ కాలుష్యపు కోరల నుంచి బయటపడడం అనేది సాధ్యం కాదు. ఎవరికైనా తప్పదు. మన ఢిల్లీ రాజధానిలో ప్రధానమంత్రి గారికైనా, ప్రెసిడెంట్కైనా, రాష్ట్రపతికైనా, మామూలు సాధారణ జీవికైనా ఎవరికైనా సరే కాలుష్యాన్ని తప్పించుకోవాలి. కాలుష్యాన్ని తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం, డీజిల్ వాడుకుని నడిచే వాహనాలని మనం తగ్గించుకుని బ్యాటరీతో నడిచే వాహనాలని పెంచుకోవడమే సరైన మార్గం. చాలామంది ఏమనుకుంటారంటే రోడ్డు మీద ఉన్న డస్ట్ వల్ల జబ్బు వస్తుంది అనుకుంటారు. కాదు, డీజిల్ ఎగ్జాస్ట్ ప్రోడక్ట్స్ అంటాము. డీజిల్ నుంచి వచ్చేటువంటి కారకాల వల్ల ముక్కు లోపల చర్మం దెబ్బతినడం, పైగా ఎలర్జీ రావడం అనేది చూస్తుంటామండి. సో డిఈపిని తగ్గించాలి అంటే వాహనాలని మనం తగ్గించుకోవాలి. సో అంటే మనం మాస్క్ లాంటివి పెట్టుకోవడం కానీ మిగతా ఏమన్నా చేయడం ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందా? చాలామంది ఉంటుందేమో అనుకుని పెట్టుకుంటారు, కానీ రీసెర్చ్ చెప్పింది ఏంటంటే వాటి వల్ల ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు. పొల్యూషన్ని కంట్రోల్ చేసేటువంటి మాస్క్ ధరించడం చాలా కష్టం. ఫైర్ సర్వీస్లో వాళ్ళు, డిసాస్టర్ రెస్క్యూ టీం వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు, వాళ్ళు వాడగలుగుతారు. ఇవాళ మనం కొనుక్కొని మనం వాడదాం అనుకుంటే అది కష్టం. పైగా చాలా పెద్దదిగా ఉంటుంది మాస్క్. అది దాని బరువు దగ్గర 7-8 కేజీలు ఉంటుంది. అది మనకి సాధ్యమయ్యేది కాదు, జనాలకు అందుబాటులో కూడా లేదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.